చేసేది హోంగార్డ్ ఉద్యోగం అక్రమాస్తులకు 20 కోట్లు. 15 ఏళ్లుగా ఏసీబీలో విధులు, శాఖకు అందే అవినీతి సమాచారమే ఆదాయ వనరులు, అవినీతి అధికారుల నుంచి భారీగా లబ్ధి, దాడుల్లో భారీగా అక్రమాస్తులు. ఆఫీస్ సబార్డినేట్కు 50 కోట్ల ఆస్తులు ఉన్నాయట. రేణిగుంట సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఉద్యోగి ఇళ్లలో ఏసీబీ సోదాలు, అక్రమాస్తులు. రాష్ట్రం ఏదైనా, ప్రాంతం ఏదైనా అధికారులు, ముఖ్యంగా రెవెన్యూ అధికారులు, రిజిస్ట్రేషన్ అధికారులు, పోలీస్ అధికారులు, వీళ్ళల్లో అవినీతి అనేది విపరీతంగా ఉంటుంది. వీళ్ళు అవినీతికి ప్రతిరూపాలు. అవినీతి అనేది ఎట్లా ఉన్నది అంటే ఒక రెవెన్యూ శాఖ అధికారం అంటే ఇలా మళ్ళీ 100కు 100% కాదు, మెజారిటీ ఉద్యోగులు అందులో కూడా మంచి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడైనా కొంతమంది ఆనుమిత్యాలు ఉంటారు, కానీ వాళ్ళు బతకడమే వాళ్ళకు భారంగా ఉంటుంది. ఇట్లాంటి దొంగలు మాత్రం విలాసవంతమైన జీవితాలు అనుభవిస్తుంటారు. ఇది ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, మహారాష్ట్రలో, ఛత్తీస్గఢ్, ఏ దేశంలో కానీ ఏ రాష్ట్రం కానీ ఈ రెవెన్యూ ఉద్యోగులు దొంగలు. ఒకటే మాటలు చెప్పాలంటే 10 ఆఫీస్ సబార్డినేట్కు ఎంత 50 కోట్ల ఆస్తి అట. ఎవడు సబ్ రిజిస్టర్ కార్యాలయం. అసలు వాడు ఆఫీస్ సబార్డినేటా? ఇవాళ రేపట్ల ఐఏఎస్ ఆఫీసర్లకు, నీతిగల ఐఏఎస్ ఆఫీసర్లకు కూడా ఉండట్లేదు ఈ 50 కోట్లు. నీతిగల ఐఏఎస్ ఆఫీసర్ల తర్వాత రిటైర్మెంట్ తర్వాత పెన్షన్తో బతుకుతున్నారు, కానీ వీడు ఆఫీస్ సబార్డినేటు 50 కోట్లు ఉన్నది. సో ఇట్లాంటి వాళ్ళకు శిక్షలు మామూలు కాదు. అసలు మొత్తం వాని ఉన్న ఆస్తి మొత్తం అటాచ్ చేయాలి, మళ్ళీ వాడు బయటికి రాకుండా చేయాలి. అవినీతి పాలైతే ఆ ఇంట్లో ఒక్కరికి ఉద్యోగం దొరకకుండా చేయాలి. అప్పుడు కానీ అవినీతికి చెక్ పెట్టవచ్చు. లేకపోతే ఈ కంటి తుడుపు చర్యల వల్ల ఏమీ జరగదు.